ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి సంకర జాతి ఒక జంతువు పాలతోని తయారు చేస్తున్న నెయ్యిని ఆనంద నిలయంలోకి పంపించకూడదని పదే పదే చెప్తున్నప్పటికీ వీరికి శంకర జాతి అంటే తెలియదు, దేశవాళీ ఆవు అంటే తెలియదు. అలాంటి వ్యత్యాసం తెలియని ఈ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారిని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నుంచి తప్పించాలని, చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన చేస్తానన్నటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఆనంద నిలయంలో అపచారం జరుగుతుంది అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా వీరి మెదడుకు ఎక్కడం లేదు. అవసరం అయినటువంటి అంశాలపైన వీరి ఒక ఆలోచన లేదు. సంకర జాతి ఆవు నెయ్యిని ఆనంద నిలయం పంపించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్తున్నప్పటికీ కూడా వీరికి చేత కాదు, చేసే వాళ్ళని చెయ్యనియోరు. వెంకటేశ్వర స్వామికి ఇంత అపచారం జరుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా నోరు మెదపడం లేదు. మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాం, అయినా కూడా పట్టించుకోలేదు టీటీడీ వారు. ఇక లీగల్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో సుప్రీంకోర్టులో పిల్ కూడా ఫైల్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా గోశాల నుండి దేశవాళీ ఆవు నెయ్యిని స్వామివారి నిత్య కైంకర్యాలకు ఉపయోగించాలి, లడ్డు మహాప్రసాదంలో ఉపయోగించాలి. లేని పక్షంలో మీకు ఆంధ్రప్రదేశ్లో గోవు గోవిందుని శాపం తగలక తప్పదు. బిఆర్ నాయుడిని వెంటనే తొలగించి ప్రక్షాళన అన్న పదానికి అర్థం తెలియజేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.